నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము శతతమః సర్గః 100వ సర్గ. శ్రీరాముడు భరతునకు కుశలము అడుగుట అను వ్యాజముతో రాజనీతిని ఉపదేశించుట. జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ్య రామో దుర్దర్శ్యం యుగాంతే భాస్కరం యథా. జటలను ధరించినవాడు, నార చీరలను కట్టుకున్నవాడు, ప్రళయకాల సూర్యుడు వలె చూడశక్యము కాకున్నవాడు అయిన భరతుడు అంజలి ఘటించి నేలపై పడియుండగా రాముడు చూచెను. కథం చిదభివిజ్ఞాయ వివర్ణవదనం కృశం భ్రాతరం భరతం రామ పరిజగ్రాహ బాహునా. ముఖము రంగు మారిపోయి కృశించియున్న సోదరుడైన భరతుని రాముడు ఎట్లో గుర్తించి బాహువును పట్టుకొని లేవదీసెను. ఆఘ్రాయ రామంతం మూర్ధ్ని పరిష్వజ్య చ రాఘవః అంకే భరతమారోప్య పర్యపృచ్ఛత్సమాహితః. రాముడు ఆ భరతుని కౌగిలించుకొని అతని శిరస్సు వాసన చూచి శిరస్సుపై ముద్దిడి ఒడిలో కూర్చుండబెట్టుకొని సావధాన చిత్తుడై ఇట్లు ప్రశ్నించెను. క్వను తే భూత్పితా తాత యదరణ్యం త్వమాగతః నహి త్వం జీవతస్తస్య వనమాగంతుమర్హసి. ఓ నాయనా, నీవిప్పుడు అరణ్యమునకు వచ్చినావే. నీ తండ్రి దశరథ మహారాజు ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన జీవించియుండగా నీవు అరణ్యమునకు రాజాలవు కదా. చిరస్య బత పశ్యామి దూరాద్భరతమాగతం దుష్ప్రతీకమరణ్యేస్మిన్ కిం తాత వనమాగతః. కృశించి గుర్తుపట్టరాని శరీరముతో చాలా దూరము నుండి వచ్చిన భరతుని చాలా కాలమునకు నేడు చూడగలుగుతున్నాను. సంతోషము నాయనా, నీవు అరణ్యమునకు ఎందుకు వచ్చినావు? కచ్చిద్ధారయతే తాత రాజాయత్వమిహాగతః కచ్చిన్నదీన సహసా రాజాలోకాంతరం గతః. నాయనా, నీవు ఇక్కడికి వచ్చితివే. దశరథ మహారాజు జీవించి ఉన్నాడు కదా. ఆయన దుఃఖాక్రాంతుడై పరలోకమునకు వెళ్ళలేదు కదా. కచ్చిత్ సౌమ్యనతే రాజ్యం భ్రష్టం బాలస్య శాశ్వతం కచ్చిత్ శుశ్రూషసే తాత పితరం సత్య విక్రమం. ఓ సౌమ్యుడా, నీవు చిన్నవాడవగుటచే శాశ్వతమైన రాజ్యమును కోల్పోలేదు కదా. సత్య పరాక్రముడైన తండ్రికి శుశ్రూష చేయుచున్నావు కదా. కచ్చిద్ దశరథో రాజా కుశలీ సత్య సంగరః రాజసూయాశ్వమేధానామాహర్తాధర్మ నిశ్చయః. సత్య ప్రతిజ్ఞావంతుడు, రాజసూయ అశ్వమేధ యాగములను చేసినవాడు, ధర్మమునందు స్థిరమైన బుద్ధి కలవాడు అయిన దశరథ మహారాజు కుశలముగా ఉన్నాడు కదా. సకచ్చిద్బ్రాహ్మణో విద్వాన్ ధర్మనిత్యో మహాద్యుతిః ఇక్ష్వాకూణాముపాధ్యాయో యథావత్తాత పూజ్యతే. ఓ నాయనా, వేదవేత్త, విద్వాంసుడు, ధర్మనిరతుడు, మహాకాంతిశాలి అయిన ఆ ఇక్ష్వాకు వంశ పురోహితుడైన వశిష్ఠుని వెనుకటి వలె పూజించుచున్నావు కదా. సా తాత కచ్చిత్ కౌసల్యా సుమిత్రా చ ప్రజావతి సుఖినీ కచ్చిదార్యా చ దేవీ నందతి కైకయీ. నాయనా, కౌసల్య, మంచి సంతానము గల సుమిత్ర సుఖముగా ఉన్నారు కదా. పూజ్యురాలు రాణి అయిన కైకేయి సంతోషముగా ఉన్నది కదా. కచ్చిద్ వినయ సంపన్న కులపుత్రో బహుశ్రుతః అనసూయరనుద్రష్టా సకృతస్తే పురోహితః. వినయ సంపన్నుడు, ఉత్తమ కులమునందు పుట్టినవాడు,
అధికమైన శాస్త్రజ్ఞానము కలవాడు, అసూయ లేనివాడు, కర్తవ్య విషయములను బోధించువాడు అయిన పురోహితుని అనగా వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుని సత్కరించుచున్నావు కదా. కచ్చిదగ్నిషు తే యుక్తో విధిజ్ఞోమతిమాన్ రుజుః హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా. శాస్త్ర విధి తెలిసినవాడు, బుద్ధిమంతుడు, కపటము ఎరుగనివాడు అయిన పురోహితుడు నీ అగ్నుల విషయమున శ్రద్ధ కలవాడై ఎప్పుడు ఏ హోమములు జరిగెనో, ఎప్పుడు ఏ హోమములు జరుగవలెనో నీకు ఎల్లప్పుడూ చెప్పుచున్నాడు కదా. కచ్చిద్దేవాన్ పితॄన్ మాతృర్గురూన్ పితృసమానపి వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభిమన్యసే. ఓ నాయనా, నీవు దేవతలను, తల్లులను, తండ్రులను, గురువులను, తండ్రితో సమానులైన బంధువులను, వృద్ధులను, వైద్యులను, బ్రాహ్మణులను గౌరవించుచున్నావు కదా. ఇష్వస్త్రవర సంపన్నమర్థశాస్త్ర విశారదం సుధన్వానముపాధ్యాయం కచ్చిత్వం తాత మన్యసే. ఓ తండ్రి, శ్రేష్టములైన బాణములు, అస్త్రములు కలవాడు, రాజనీతి శాస్త్రములో నిష్ణాతుడు, ఉపాధ్యాయుడు అయిన సుధన్వుడిని గౌరవించుచున్నావు కదా. కచ్చిదాత్మసమాః శూరాః శ్రుతవంతో జితేంద్రియాః కులీనాశ్చేంగితజ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రిణః. నీవు నీతో సమానులు, శూరులు, విద్యావంతులు, జితేంద్రియులు, ఉత్తమ కులమునందు పుట్టినవారు, మనస్సులోని భావములను తెలుసుకొనగలిగినవారు అయిన వారినే మంత్రులుగా నియమించినావు కదా. మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ సుసంవృతో మంత్రధరైరమాత్యైః శాస్త్రకోవిదైః. ఓ భరత, శాస్త్ర పండితులు ఆలోచనలను తమలోనే ఉంచుకొనగలిగిన వారు అయిన అమాత్యులు రహస్యముగా ఉంచిన ఆలోచనల వలననే రాజులకు విజయము లభించును కదా. కచ్చిన్నిద్రావశం నైషీః కచ్చిత్కాలే ప్రబుధ్యసే కచ్చిచ్చాపరరాత్రేషు చింతయస్యర్థ నైపుణం. నీవు నిద్రకు వశుడవు అగుటలేదు కదా, తగు కాలమునందు మేల్కొనుచున్నావు కదా. వివిధ కార్యముల సామర్థ్యమును గూర్చి తెల్లవారు జామునందు ఆలోచించుచున్నావు కదా. కచ్చిన్మంత్రయసే నైకః కచ్చిన్న బహుభిః సహ కచ్చిత్తే మంత్రితో మంత్రో రాష్ట్రం న పరిధావతి. నీవు ఒక్కడవే ఆలోచించుటలేదు కదా, అలా అని చాలా మందితో ఆలోచించుటలేదు కదా. నీ ఆలోచన రాజ్యములోని వారు అందరికీ తెలిసిపోవుటలేదు కదా. కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం క్షిప్రమారభసే కర్తుం నదీర్ఘయసి రాఘవ. ఓ భరత, స్వల్పమైన ప్రయత్నములతోనే ఎక్కువ ఫలములను సాధింపగలిగిన కార్యమును నిశ్చయించి ఆలస్యము చేయకుండగా వెంటనే దానిని ప్రారంభించుచున్నావు కదా. కచ్చిత్తు సుకృతాన్యేవ కృతరూపాని వా పునః విదుస్తే సర్వకార్యాణి న కర్తవ్యాని పార్థివాః. ఇతర రాజులు నీవు చక్కగా పూర్తి చేసిన పనులను లేదా చాలా వరకు పూర్తి చేసిన పనులను మాత్రమే తెలుసుకొనుచున్నారు కదా. నీవు మున్ముందు చేయదలబెట్టిన పనులు వారికి తెలియుటలేదు కదా. కచ్చిన్న తర్కైర్యుక్తావా ఏ చాప్యపరికీర్తితాః త్వయా వా తవ వా మాత్యైర్బుధ్యతే తాత మంత్రితం. నాయనా, ఇతరులెవ్వరునూ ఊహల చేతగాని, యుక్తి చేతగాని, ఇతర ఉపాయముల చేతగాని నీ ఆలోచనలను, నీ మంత్రులు చేసిన ఆలోచనలను తెలిసికొనుటలేదు కదా. కచ్చిత్ సహస్రాన్మూర్ఖాణామేకమిచ్ఛసి పండితం పండితో హ్యర్థకృచ్ఛ్రేషు కుర్యాన్నిశ్రేయసం మహత్. 1000 మంది మూర్ఖులను విడచి అయినను
ఒక్క పండితుని చేరదీయుటకు ప్రయత్నించుచున్నావు కదా. ఎందుచేతననగా కార్య సంకటములు ఏర్పడినప్పుడు పండితుడు గొప్ప సహాయము చేయగలడు. సహస్రాణ్యపి మూర్ఖాణాం యద్యుపాస్తే మహీపతిః అథవాప్యయుతాన్యేవ నాస్తి తేషు సహాయత. రాజు మూర్ఖులను వేల కొలది లేదా ఆయుధముల కొలది చేరదీసినను వారు ఎట్టి సహాయము చేయజాలరు. ఏకోప్యమాత్యో మేధావీ శూరో దక్షో విచక్షణః రాజానం రాజమాత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియం. మేధాశాలి, శూరుడు, సమర్థుడు, పండితుడు అయిన మంత్రి ఒక్కడున్నను రాజునకు లేదా చిన్న ప్రభువునకు గొప్ప అభివృద్ధి కలుగునట్లు చేయును. కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాః జఘన్యాస్తు జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః. నీవు అధికమైన సామర్థ్యము కల సేవకులను ఉత్తమ కార్యములు చేయుటకు, సామాన్యమైన సామర్థ్యము కలవారిని సామాన్యమైన పనులు చేయుటకు, చాలా తక్కువ సామర్థ్యము కలవారిని అధమమైన కార్యములు చేయుటకు నియోగించినావు కదా. అమాత్యానుపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్ శ్రేష్ఠాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు. రహస్యమైన పరీక్షలకు నిలచినవారు, పితృపితామహ క్రమమున వచ్చుచున్నవారు, పరిశుద్ధమైన నడవడిక కలవారు, శ్రేష్ఠులు అయిన అమాత్యులను శ్రేష్టమైన పనులు చేయుటకు వినియోగించుచున్నావు కదా. వివరణ: ఉన్నత పదవులలో నియమించుటకు ముందు వారికి అనేకమైన ప్రలోభములు అనగా లంచములు, స్త్రీలు మొదలగునవి చూపి వారు ఆ ప్రలోభములకు లొంగక ఉత్తమ చరిత్ర గలవారుగా తేలినప్పుడు వారిని నియమించవలెను. ఇట్టి ప్రలోభములకు ఉపధా అని పేరు. ఇది చాణక్యుని అర్థశాస్త్రము మొదలగు గ్రంథములలో సవిస్తరముగా చెప్పబడినది. కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వేజిత ప్రజం రాజ్యం తవాను జానంతి మంత్రిణః కైకయీసుత. ఓ భరత, నీ రాజ్యములోని ప్రజలందరూ తీక్ష్ణములైన దండనములచే భయపడిపోవుచుండగా నీ మంత్రులు ఊరక చూచుచుండరు కదా. కచ్చిత్వాం నావజానంతి యాజకాః పతితం యథా ఉగ్ర ప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియః. సదాచార సంపన్నులైన ఋత్విక్కులు భయంకరమైన దుర్దానములు ప్రతిగ్రహించి పతితుని అవమానించినట్లు, స్త్రీలు కాముకుని అవమానించినట్లు మంత్రులు నిన్ను అవమానించుటలేదు కదా. ఉపాయ కుశలం వైద్యం భృత్య సందూషణేరతం శూరమైశ్వర్య కామం చ యో నహంతి సహన్యతే. సామ ఆది ఉపాయములందు నేర్పుగలిగి విద్యావంతుడైన శూరుడైన వాడు అధికార వాంఛతో రాజు అంతరంగ సేవకులలో భేదము కలిగించుటకు ప్రయత్నించినచో రాజు అట్టివానిని చంపివేయవలెను. అట్లు చేయనిచో ఆ రాజే నశించును. కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచిః కులీనశ్చానురక్తశ్చ దక్షః సేనాపతిః కృతః. తృప్తి కలవాడు, శూరుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, నిజాయితీ కలవాడు, ఉత్తమ కుల సంజాతుడు, రాజభక్తి కలవాడు, సమర్థుడు అయిన వానిని సేనాపతిగా చేసినావు కదా. బలవంతశ్చ కచ్చిత్తే ముఖ్యాయుద్ధ విశారదాః దృష్టా పదానా విక్రాంతాస్త్వయా సత్కృత్య మానితాః. బలవంతులు, యుద్ధములో నేర్పుగలవారు, పూర్వము ఎన్నియో ఘనకార్యములు సాధించినవారు, శూరులు అయిన వీరులను సత్కరించి గౌరవించుచున్నావు కదా. కచ్చిద్బలస్య భక్తం చ వేతనం చ యథోచితం సంప్రాప్తకాలం దాతవ్యం దదాసి న విలంబసే. సైన్యమునకు ఇవ్వదగిన ఆహారమును,
యథోచితమైన జీతమును ఆలస్యము చేయకుండగా తగు సమయములలో ఇచ్చుచున్నావు కదా. కాలాతిక్రమణాచ్చైవ భక్తవేతనయోర్భృతాః భర్తుః కుప్యంతి దుష్యంతి సోనర్థ సుమహాన్ స్మృతః. ఆహారము వేతనము అందవలసిన కాలములో అందకపోయినచో భృత్యులు రాజు విషయమున కోపించి ఆతనికి విరుద్ధముగా ప్రవర్తించెదరు. దీని వలన గొప్ప అనర్థము కలుగును. కచ్చిత్ సర్వేనురక్తాస్త్వాం కులపుత్రాః ప్రధానతః కచ్చిత్ ప్రాణాంస్తవార్థేషు సంత్యజంతి సమాహితాః. ప్రజలందరును ప్రధానముగా ఉత్తమ వంశీయులగు క్షత్రియులందరును నీ విషయమున అనురాగవంతులై ఉన్నారు కదా. వారందరూ ఐకమత్యముతో నీ కార్యములను సాధించుటకై ప్రాణములను విడచుటకు కూడా సిద్ధముగా ఉన్నారు కదా. కచ్చిజ్జానపదో విద్వాన్ దక్షిణ ప్రతిభానవాన్ యథోక్తవాదీ దూతస్తే కృతో భరత పండితః. ఓ భరతుడా, స్వదేశములో పుట్టినవాడు, విషయములు తెలిసినవాడు, సమర్థుడు, సమయస్ఫూర్తి కలవాడు, చెప్పిన విషయమును ఉన్నది ఉన్నట్లు చెప్పువాడు, పండితుడు అయిన పురుషుని దూతగా నియమించినావు కదా. కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచచ త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైర్వేత్సి తీర్థాని చారకైః. శత్రుపక్షములోని 18 తీర్థములను, నీ పక్షములోని 15 తీర్థములను ఇతరులకు ఎవ్వరికీ తెలియని ముగ్గురు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచున్నావు కదా. వివరణ: మంత్రులు, పురోహితులు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకులు, అంతఃపురాధికారులు, కారాగారాధికారులు, ధనాధ్యక్షులు, కార్యనియోజకులు అనగా పనులు చేయించేవారు, ప్రాడ్వివాకులు, న్యాయాధికారులు, సేనానాయకులు, నగరాధ్యక్షుడు, కర్మాంతికులు అనగా పనులలో స్వయముగా నియుక్తులైన వారు, సభాధికృతులు, ధర్మాధికారులు, దండపాలులు, దుర్గపాలులు, రాష్ట్రాంతపాలకులు అనగా రాష్ట్రము సరిహద్దుల ప్రభువులు అనునవి శత్రుపక్షములోని 18 తీర్థములు. ఈ తీర్థములను ఒక్కొక్క దానికి ముగ్గురేసి గూఢచారులను నియమించి అవి చేయు కార్యకలాపములను రాజు తెలుసుకొనవలెను. అట్లే తన రాజ్యములో మంత్రి, పురోహిత, యువరాజులు తప్ప మిగిలిన 15 తీర్థముల కార్యకలాపములు తెలుసుకొనుటకై ముగ్గురేసి గూఢచారులను నియమించవలెను. మొదటి ముగ్గురును రాజు వద్దనే ఉందురు కాన వారి విషయమై గూఢచారుల అవసరము లేదు. కచ్చిద్వ్యపాస్తానహితాన్ ప్రతియాతాంశ్చ సర్వదా దుర్బలాననవజ్ఞాయ వర్తసే రిపుసూదనా. ఓ శత్రు సంహారకుడా, నీచే ఓడింపబడి తిరిగి వెళ్లిపోయిన శత్రువులను గూర్చి వీరు దుర్బలులే కదా అని నిర్లక్ష్యము చేయక జాగరూకతతో ఉన్నావు కదా. కచ్చిన్న లోకాయతికాన్ బ్రాహ్మణాంస్తాత సేవసే అనర్థకుశలాః ఏతే బాలాః పండితమానినః. నాయనా, ఈ లోకమును గూర్చియే ఆలోచించు నాస్తికులైన బ్రాహ్మణులు నీ దరికి చేరకుండా చూచుకొనుచున్నావు కదా. మేమే పండితులము అని తలచుచుండు ఈ అజ్ఞానులు అనేక అనర్థములను కలిగింతురు. ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః బుద్ధిమాన్ వీక్షకీం ప్రాప్య నిరర్థం ప్రవదంతి తే. ఈ దుష్ట పండితులు ప్రధానమైన ధర్మశాస్త్రములు ఉండగా వాటిని కాదని శుష్క తర్కమును అవలంబించి నిరర్థకముగా ఏమేమో మాటలాడుచుందురు. వీరైరధ్యుషితాం పూర్వమస్మాకం తాత పూర్వకైః సత్యనామాం దృఢద్వారాం హస్త్యశ్వరథ సంకులాం.
బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః స్వకర్మనిరతైః సదా జితేంద్రియైర్మహోత్సాహైర్వృతామార్యైః సహస్రశః ప్రాసాదైర్వివిధాకారైర్వృతాం వైద్యజనాకులాం కచ్చిత్ సముదితాం స్ఫీతామయోధ్యాం పరిరక్షసి. నాయనా, వీరులైన మన పూర్వులు పూర్వము రక్షించినది, శత్రువులు వచ్చి యుద్ధము చేయుటకు శక్యమైనది కాకపోవుటచే అయోధ్య అను యథార్థమైన పేరు కలది, దృఢమైన ద్వారములు కలది, గజాశ్వరథములతో నిండినది, ఎల్లప్పుడూ తమ తమ కర్మలు చేయుటలో ఆసక్తి కలవారు, జితేంద్రియులు, గొప్ప ఉత్సాహము కలవారు, పూజ్యులు అయిన వేల కొలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నివసించునది, అనేక ఆకారములు గల రాజభవనములతో కూడినది, పండిత జనులతో నిండి ఉన్నది, సర్వసమృద్ధమై ఆనందించుచున్నది అయిన మన నగరమును రక్షించుచున్నావు కదా. కచ్చిచ్చైత్యశతైర్జుష్ట సునివిష్ట జనాకులః దేవస్థానైః ప్రపాభిశ్చ తటాకైశ్చోపశోభితః ప్రహృష్ట నరనారీకః సమాజోత్సవశోభితః సుకృష్ట సీమా పశుమాన్ హింసాభిః పరివర్జితః అదేవ మాతృకో రమ్యః శ్వాపదైః పరివర్జితః పరిత్యక్తో భయైః సర్వైః కనిభిశ్చోపశోభితః వివర్జితో నరైః పాపైర్మమ పూర్వైః సురక్షితః కచ్చిజ్జనపద స్ఫీతః సుఖం వసతి రాఘవ. అక్కడక్కడ భూముల సరిహద్దులను చూపు రాళ్లు గలది, చక్కగా నివాసము ఏర్పరచుకొని ఉన్న జనులతో నిండినది, దేవాలయములతోనూ చలివెందళ్లతోనూ చెరువులతోనూ ప్రకాశించుచున్నది, సంతోషించుచున్న స్త్రీ పురుషులు కలది, సమాజములో జరుగు ఉత్సవములతో ప్రకాశించుచున్నది, చక్కగా దున్నిన భూములు కలది, పశు సమృద్ధి కలది, హింస లేనిది, దేవమాతృకము కానిది, క్రూర జంతువుల భయము లేక రమ్యముగా ఉన్నది, ఎట్టి భయమూ లేనిది, గనులతో నిండియున్నది, పాపాత్ములెవ్వరునూ నివసించనిది, నా పూర్వీకుల చేత చక్కగా రక్షించబడినది అయిన మన దేశము సుఖ సమృద్ధులతో అలరారుచున్నది కదా. కచ్చిత్తేదయితాః సర్వే కృషిగోరక్ష జీవినః వార్తాయాం సంశ్రితస్తాత లోకో హి సుఖమేధతే. వ్యవసాయము చేతను గోరక్షణము చేతను జీవించు వైశ్యులందరూ నీకు అనుకూలముగా ఉన్నారు కదా. జనులందరూ కృషి గోరక్షణములపై ఆధారపడియే సుఖముగా ఉందురు కదా. తేషాం భుక్తి పరిహారైః కచ్చిత్తే భరణం కృతం రక్ష్యా హి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసినః. నీవు వారినందరినీ రక్షణ ఇచ్చి ఆపద తొలగించి పోషించుచున్నావు కదా. ఇందుచేతననగా రాజు దేశములోని ప్రజలను అందరినీ ధర్మముతో రక్షించవలెను. కచ్చిత్ స్త్రియః సాంత్వయసి కచ్చిత్తాస్తే సురక్షితాః కచ్చిన్న శ్రద్ధధాస్యాసాం కచ్చిద్గుహ్యం న భాషసే. స్త్రీలతో మంచి మాటలాడుచూ వారిని బాగుగా రక్షించుకొనుచున్నావు కదా. వారి మాటలను నమ్ముటలేదు కదా, వారికి రహస్యమేమియూ చెప్పుటలేదు కదా. కచ్చిన్నాగవనం గుప్తం కచ్చిత్తే సంతి ధేనుకాః కచ్చిన్న గణికాశ్వానాం కుంజరాణాం చ తృప్యసి. నాగవనమును రక్షించుకొనుచున్నావు కదా, నీకు ఆడ ఏనుగులు అధికముగా ఉన్నవి కదా. ఆడ ఏనుగులు, అశ్వములు, గజములు ఇవి ఉన్నవి చాలునని నీవు వాటి విషయమున తృప్తి చెందుటలేదు కదా. కచ్చిద్దర్శయసే నిత్యం మానుషాణాం విభూషితం ఉత్థాయోత్థాయ పూర్వాహ్నే రాజపుత్ర మహాపథే. ఓ రాజకుమారా, నీవు
ప్రతిదినము ఉదయమున లేచి చక్కగా అలంకరించుకొని పూర్వాహ్నమునందు రాజమార్గమునకు వెళ్లి జనులకు దర్శనమిచ్చుచున్నావు కదా. కచ్చిన్న సర్వే కర్మాంతాః ప్రత్యక్షాస్తే విశంకయా సర్వే వా పునరుత్సృష్టా మధ్యమేవాత్ర కారణం. నీ క్రింద పనిచేయువారు అందరును నిన్ను చూచుటకు భయపడుచుందురు కదా. పూర్తిగా భయాతిశయము చేత వారు దూరముగా ఉండిపోవుటలేదు కదా. ఈ రెండునూ కాక మధ్య మార్గమును అవలంబించుటయే మంచిది. కచ్చిత్ సర్వాణి దుర్గాణి ధనధాన్యాయుధోదకైః యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పి ధనుర్ధరైః. దుర్గములు అన్నింటిలోనూ ధనధాన్యములు, ఆయుధములు, ఉదకము, యంత్రములు, శిల్పులు, ధనుర్ధరులు కావలసినంతగా ఉన్నారు కదా. ఆయస్తే విపులః కచ్చిత్ కచ్చిదల్పతరో వ్యయః అపాత్రేషు నతే కచ్చిత్ కోశో గచ్చతి రాఘవా. ఓ భరత, నీ ఆదాయము అధికముగా ఉండి వ్యయము చాలా తక్కువగా ఉన్నది కదా. నీ ధనము అపాత్రుల చేతులలోనికి వెళ్లిపోవుటలేదు కదా. దేవతార్థే చ పిత్రర్థే బ్రాహ్మణాభ్యాగతేషు చ యోధేషు మిత్రవర్గేషు కచ్చిద్గచ్చతి తే వ్యయః. నీవు దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు, అతిథులు, యుద్ధభటులు, మిత్రవర్గములు వీరి కొరకు మాత్రమే వ్యయము చేయుచున్నావు కదా. కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారితశ్చాపకర్మణా అపృష్టః శాస్త్రకుశలైర్నలోభాద్వధ్యతే శుచిః. ఆర్యుడు పరిశుద్ధమైన మనస్సు కలవాడు, మంచి ఉత్తమమైన చరిత్ర కలవాడు అయిన పురుషునిపై ఏదియో ఒక అపరాధము ఆరోపింపబడగా శాస్త్రమునందు నేర్పుగల వారిచే వానిని ప్రశ్నింపచేయకుండగనే దురాశచే వానిని చంపివేయుటలేదు కదా. గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్టః సకారణః కచ్చిన్నముచ్యతే చోరో ధనలోభాన్నరర్షభ. ఓ పురుషశ్రేష్ఠుడా, చౌర్యము చేయు సమయమునందు చూడబడి పట్టుబడి ప్రశ్నించగా చౌర్యము చేసినట్లు నిర్ధారణ చేయుటకు తగిన కారణములు గల చోరుని ధనలోభముచే విడచివేయుటలేదు కదా. వ్యసనే కచ్చిదాఢ్యస్య దుర్గతస్య చ రాఘవా అర్థం విరాగాః పశ్యంతి తవామాత్యా బహుశ్రుతాః. ఓ భరత, మంచి విద్యావంతులైన నీ మంత్రులు ధనికునకు కష్టము వచ్చినప్పుడును దరిద్రునకు కష్టము వచ్చినప్పుడును ఇతడు ధనికుడు ఇతడు దరిద్రుడు అను పక్షపాత బుద్ధి లేక వ్యవహార నిర్ణయము చేయుచున్నారు కదా. యాని మిథ్యాభిశస్తానాం పతంత్యశ్రోణి రాఘవా తాని పుత్రపశూన్ ఘ్నంతి ప్రీత్యర్థమనుశాసతః. ఓ భరత, ఎవరైనా రాజు తన ఇష్టము వచ్చినట్లు శాసనము చేయుచు ఎవరిపై లేని అపరాధము మోపి శిక్షించునో అతడు కార్చిన కన్నీళ్లు ఆ రాజు యొక్క పుత్ర పశ్వాదులను నశింపచేయును. కచ్చిత్ వృద్ధాంశ్చ బాలాంశ్చ వైద్యముఖ్యాంశ్చ రాఘవా దానేన మనసా వాచా త్రిభిరేతైర్బుభూషసే. ఓ భరతుడా, వృద్ధులను, బాలులను, ఉత్తములైన పండితులను దానము, మనస్సు, వాక్కు అను మూడింటిచే వశము చేసుకొనుటకు ప్రయత్నించుచున్నావు కదా. కచ్చిద్గురూంశ్చ వృద్ధాంశ్చ తాపసాన్ దేవతాతిథీన్ చైత్యాంశ్చ సర్వాన్ సిద్ధార్థాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి. గురువులకు, వృద్ధులకు, మునులకు, దేవతలకు, అతిథులకు, చైత్యములకు, కృతార్థులైన బ్రాహ్మణులకు నమస్కారము చేయుచున్నావు కదా. కచ్చిదర్థేన వా ధర్మమర్థం ధర్మేణ వా పునః
ఉభౌ వా ప్రీతి లోభేన కామేన చ న బాధసే. నీవు అర్థము చేత ధర్మమును కాని ధర్మము చేత అర్థమును కాని అధిక సుఖాసక్తుడవై కామము చేత ధర్మార్థములను కాని బాధించుటలేదు కదా. కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాంబరా విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్ వరద సేవసే. విజయమును సాధింపగలవాడవు, కాలమును తెలిసినవాడవు, శ్రేష్ఠుడవు అయిన ఓ భరతా, నీవు ధర్మార్థ కామములను అన్నింటికిని వాటికి తగు కాలమును విభజించి సేవించుచున్నావు కదా. కచ్చిత్తే బ్రాహ్మణా శర్మ సర్వశాస్త్రార్థ కోవిదాః ఆశంసంతే మహాప్రాజ్ఞ పౌరజానపదైః సహ. మహాబుద్ధిమంతుడవైన ఓ భరతా, సమస్తమైన శాస్త్రార్థములందు పండితులైన బ్రాహ్మణులు నీకు నీ రాజ్యములోని పౌరులకు జానపదులకు సౌఖ్యము కలుగవలెను అని కోరుచున్నారు కదా. నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం అదర్శనం జ్ఞానవతామాలస్యం పంచవృత్తితాం ఏకచింతనమర్థానామనర్థజ్ఞైశ్చ మంత్రణం నిశ్చితానామనారంభం మంత్రస్యా పరిరక్షణం మంగళస్యా ప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః కచ్చిత్వం వర్జయస్యేతాన్ రాజదోషాంశ్చతుర్దశ. నాస్తికత్వము, అసత్యము, క్రోధము, ఏమరుపాటు, ఏ కార్యముల విషయమునను నిర్ణయము తీసుకొనకుండా దీర్ఘాలోచన చేయుట, జ్ఞానవంతులను నిర్లక్ష్యము చేయుట, సోమరితనము, ఇంద్రియములకు వశుడగుట, మంత్రులు ఎందుకు అని తాను ఒక్కడే ఆలోచన చేయుట, విషయము అర్థము కాని వారితో ఆలోచనలు చేయుట, నిర్ణయించిన కార్యములు ప్రారంభించకపోవుట, ఆలోచనలను రహస్యముగా ఉంచకపోవుట, మంగళకరమైన పనులు చేయకపోవుట, చాలామంది శత్రువులను ఒకే కాలమునందు ఎదిరించుట అనునవి 14 రాజదోషములు. నీవు వీటిని అన్నింటినీ త్యజించుచున్నావు కదా. దశ పంచ చతుర్వర్గాన్ సప్తవర్గం చ తత్వతః అష్టవర్గం త్రివర్గం చ విద్యాస్త్రిస్రశ్చ రాఘవ ఇంద్రియాణాం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషం కృత్యం 20 వర్గం చ తథా ప్రకృతి మండలం యాత్రాదండ విధానం చ ద్వియోనీ సంధి విగ్రహౌ కచ్చిదేతాన్మహాప్రాజ్ఞ యథావదను మన్యసే. మహాబుద్ధిశాలివైన ఓ భరతుడా, నీవు దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము, 3 విద్యలు, ఇంద్రియ జయము, షాడ్గుణ్యము, దైవ మానుషములు, కృత్యము, 20 వర్గము, ప్రకృతులు, మండలము, యాత్రా విధానము, దండ విధానము, సంధి విగ్రహములను 2 కారణములు, వీటిని అన్నింటినీ యథాతథముగా అర్థము చేసుకొని అనుసరించుచున్నావు కదా. వివరణ. దశవర్గము మృగయాక్షో దివాస్వాపః పరీవాదః స్త్రియో మదః తౌర్యత్రికం పృథాట్యాచ కామజో దశకో గుణః అని మనువు చెప్పినట్లు వేట, జూదము, పగటి నిద్ర, ఇతరులను నిందించుచూ మాటలాడుట, స్త్రీలు, మదము అనగా మద్యపానాదుల వలన, తౌర్యత్రికము అనగా నృత్య గీత వాద్యములు, వ్యర్థముగా తిరుగుట అను 10 కామము వలన కలుగు గుణములు. లేదా లుబ్ధ క్రూరో లసో సత్య ప్రమాదీ భీరురస్థిరః మూఢో నయో వమంతాచ సుఖచ్ఛేద్యో రిపుర్మతః. లుబ్ధుడు, క్రూరుడు, అలసుడు, అసత్యవాది, ఏమరుపాటుతో ఉండువాడు, పిరికివాడు, స్థైర్యము లేనివాడు, మూఢుడు, నీతి లేనివాడు, అందరినీ అవమానించువాడు అయిన
శత్రువును అనాయాసముగా ఓడించవచ్చును అని చెప్పిన ఈ గుణములే దశవర్గము. పంచవర్గము: ఉదక దుర్గము, పార్వత దుర్గము, వృక్ష దుర్గము, ఐరిన దుర్గము అనగా చవటపర్ర చేత ఏర్పడిన దుర్గము, ధాన్వన దుర్గము అనగా ఎడారి అను 5 దుర్గములు, లేదా శత్రువు, ద్రవ్యము, స్త్రీలు, పరుషవాక్కు, అపరాధము వీటి వలన కలుగు పంచవిధ వైరములు. ఇది పంచవర్గము. సాపత్నం వస్తుజం స్త్రీజం వాగ్జాతమపరాధజం వైర ప్రభేద నిపుణైర్వైరం పంచవిధం స్మృతం. ఇక చతుర్వర్గము: సామ దాన భేద దండములు, లేదా ఔరసం, తంతు సంబంధం, తథా వంశక్రమాగతం, రక్షితం వ్యసనేభ్యశ్చ మిత్రం జ్ఞేయం చతుర్విధం అని కామంతకుడు చెప్పినట్లు రక్త సంబంధము చేత ఏర్పడిన వారు, తంతు సంబంధము చేత అనగా వివాహాది సంబంధముల చేత ఏర్పడిన వారు, వంశక్రమాగతులు, వ్యసనముల నుండి రక్షింపబడినవారు అను చతుర్విధ మిత్రులు, లేదా న్యాయేనార్జనమర్థస్య రక్షణం వర్ధనం తథా సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం అని ధనమును న్యాయముగా అర్జించుట, రక్షించుట, వృద్ధి పొందించుట, సత్పాత్రుల యందు ఇచ్చుట అను రాజవృత్తము 4 విధములు అని కామందకీయములో చెప్పిన చతుర్విధ రాజవృత్తము చతుర్వర్గము. ఇక సప్తవర్గము: స్వామి, అమాత్యులు, రాష్ట్రము, దుర్గము, కోశము, సైన్యము, మిత్రుడు అను రాజ్యమునకు సంబంధించిన సప్తాంగములు. ఇవి పరస్పరోపకారకములు. సౌమ్యమాత్యాశ్చ రాష్ట్రం చ దుర్గం కోశో బలం సుహృత్ పరస్పరోపకారీదం రాజ్యం సప్తాంగముచ్యతే అని చెప్పిన సప్తాంగములు, లేదా తనవాడు, మిత్రుడు, ఆశ్రితుడు, బంధుత్వము కలవాడు, కార్యముచే ఏర్పడినవాడు, భృత్యుడు, ఉపకారములు చేయుటచే లభించినవాడు అని స్వపక్షమునకు చెందినవారు 7 విధములు, లేదా నిజోథ మైత్రశ్చ సమాశ్రితశ్చ సుబంధుజ కార్య సముద్భవశ్చ భృతో గృహీతో వివిధోపచారై పక్షం బుధాః సప్తవిధం వదంతి అని చెప్పిన సప్తవిధ స్వపక్షీయులు అనగా 7 ప్రధాన వ్యూహములు. స్యేన సూచీచ వజ్రశ్చ శకటో మకరస్తథా దండాఖ్య పద్మనామాచ వ్యూహా సప్త ప్రధానతః. వ్యూహము అనగా సేనను యుద్ధరంగమునందు నిలుపు విధానము. స్యేనము, సూచి, వజ్రము, శకటము, మకరము, దండము, పద్మము అని ప్రధానమైన వ్యూహములు 7. ఇక అష్టవర్గము: కృషి వాణిజ్య దుర్గాణి సేతు కుంజరబంధనం కన్యాకర కరాదానం శూన్యానాం చ నివేశనం అష్టవర్గమిమం సాధు స్వస్థవృత్తో న లోపయేత్. మంచి పరిపాలనా విధానమును అనుసరించు రాజు వ్యవసాయము, వర్తకము, దుర్గములు, సేతువులు, ఏనుగులను బంధించు అడవులు, గనులు, పన్నులు గ్రహించుట, జనశూన్య ప్రదేశములలో జనులను నివసింపచేయుట అను ఈ 8 లోపము రాకుండగా చూచుకొనవలెను అని చెప్పిన 8 సముదాయము లేదా అష్టవర్గము. మరొక అష్టవర్గము: పైశూన్యం, సాహసం, ద్రోహ, ఈర్ష్యాసూయార్థ దూషణం వాగ్దండయోశ్చ పారుష్యం క్రోధయోపి గుణోష్టకః. చెవులు కొరుకుట అనగా చాడీలు చెప్పుట, సాహసము, ద్రోహము, ఇతరుల ధనమును అపహరించుట, ఈర్ష్య అనగా ఇతరుల అభివృద్ధి చూచి ఓర్వలేకపోవుట, అసూయ అనగా ఇతరుల గుణములను దోషములుగా చిత్రించుట, వాక్పారుష్యము, దండపారుష్యము అనునవి క్రోధజములైన 8 గుణములు అని చెప్పిన 8 సముదాయము. ఇక త్రివర్గము: ధర్మార్థ కామములు, లేదా ప్రభు మంత్రోత్సాహ శక్తులు, లేదా పరుల క్షయము, స్థానము, వృద్ధి. క్షయస్థానం చ వృద్ధిశ్చ త్రివర్గో నీతివేదినాం అని అమరకోశము, లేదా వస్తుష్వశక్యేషు సముద్యమశ్చ శక్యేషు మోహాద సముద్యమశ్చ శక్యేష్వకాలేషు సముద్యమశ్చ త్రిధైవ కార్య వ్యసనం వదంతి అనగా శక్యము కాని పనులు చేయుటకు ఉద్యమించుట, అజ్ఞానవశముచే శక్యమైన పనులు చేయుటకు ప్రయత్నము చేయకపోవుట,
శక్యమైన పనులను చేయుటకు సమయము కాని సమయమున ప్రయత్నించుట అనునవి 3 విధములైన కార్య వ్యసనము అని చెప్పిన వ్యసనత్రయము. ఇక 3 విద్యలు త్రయీ, వార్త, దండనీతి అనునవి. త్రయీ అనగా వేదత్రయము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. వార్త అనగా వ్యవసాయము, గోరక్షణము, వర్తకము. దండనీతి అనగా రాజనీతి. ఇక షాడ్గుణ్యము సంధి, విగ్రహము అనగా విరోధము పెట్టుకొనుట, దండెత్తి వెళ్ళుట అనగా యానము, ఆసనము కాలమునకై ప్రతీక్షించుట, ద్వైదీభావము దుర్బలుడు ప్రబలులైన 2 శత్రువులతో మాటలతో మాత్రము మంచిగా ఉండుట, సమాశ్రయణము బలవంతుని ఆశ్రయించుట అను 6 గుణములు. దైవమానుషం అనగా దైవము వలన వచ్చిన 5 విధముల ఆపద, మనుష్యుల వలన వచ్చు 5 విధముల ఆపద. హుతాశనో జలం వ్యాధిర్దుర్భిక్షం మరణం తథా ఇతి పంచవిధం దైవం మానుషం వ్యసనం పరం. ఆయుక్తేభ్యశ్చ చోరేభ్యః పరేభ్యో రాజవల్లభాత్ పృథివీపతి లోభాచ్చ వ్యసనం పంచధా భవేత్ అని కామందకుడు చెప్పినట్లుగా అగ్ని, జలము, వ్యాధులు, దుర్భిక్షము, మరణము అనునవి దైవవశము వలన వచ్చిన ఆపదలు. అధికారులు, దొంగలు, శత్రువులు, రాజసన్నిహితులు, రాజు యొక్క దురాశ వీటి వలన కలిగినవి మానుషాపదలు. ఇక కృత్యము శత్రుపక్షములోని జీతము దొరకని లుబ్ధులు, అవమానించబడిన ఆత్మాభిమానవంతులు, నిష్కారణముగా కోపింపజేయబడిన వారు, భయపెట్టబడిన ధీరులు అను 4 విధాల జనులను వారికి కావలసినవన్నీ ఇచ్చి తన వైపు త్రిప్పుకొనుట. అలబ్ధ వేతనో లుబ్ధో మానీ చాప్యవమానితః క్రుద్ధశ్చ కోపితో కస్మాత్ తథా భీతశ్చ భీషితః యథాభిలషితైః కామైర్భింద్యాదేతాం చతుర్విధాన్ అని కామందక నీతి. ఇక 20 వర్గము ఎట్టి పరిస్థితులలోనూ సంధి చేసుకొనుటకు తగనివారు, విరోధము చేతనే సాధించదగినవారు అయిన 20 విధాల శత్రువుల సముదాయము. బాలో వృద్ధో దీర్ఘరోగీ తథా జ్ఞాతి బహిష్కృతః భీరుకో భీరుజనకో లుబ్ధో లుబ్ధజనస్తథా విరక్త ప్రకృతిశ్చైవ విషయేష్వతి శక్తిమాన్ అనేక చిత్తమంత్రశ్చ దేవబ్రాహ్మణ నిందకః దైవోపహతకశ్చైవ దైవచింతక ఏవ చ దుర్భిక్ష్య వ్యసనోపేతః బలవ్యసన సంకులః అదేశస్థో బహురిపుర్యుక్తో కాలేన యస్య సః సత్యధర్మ వ్యపేతశ్చ 20 పురుషా అమీ ఏతైః సంధిం న కుర్వీత విగృహ్ణీయాత్తు కేవలం. చిన్నవాడు, వృద్ధుడు, దీర్ఘరోగముతో బాధపడుచున్నవాడు, బంధువులు బహిష్కరించినవాడు, పిరికివాడు, పిరికి పందలైన జనము కలవాడు, లోభి, లుబ్ధులైన జనులు కలవాడు, అమాత్యాది ప్రకృతుల ప్రేమను చూరగొననివాడు, ఎక్కువ భోగ లాలసుడు, చపల చిత్తము, వివిధ ఆలోచనలు కలవాడు, దేవబ్రాహ్మణులను నిందించువాడు, దైవోపహతుడు అనగా ముని శాపాదులచే కొట్టబడినవాడు, దైవచింతకుడు అనగా అన్నియూ దైవమే చేకూర్చునులే అని పురుష ప్రయత్నము చేయక కూర్చున్నవాడు, రాజ్యములో దుర్భిక్షము ఏర్పడినవాడు, వ్యసనములో చిక్కుకొన్న సేన కలవాడు, స్వదేశములో ఉండనివాడు, చాలా మంది శత్రువులు కలవాడు, కాలము ప్రతికూలముగా ఉన్నవాడు, సత్యము ధర్మము లేనివాడు అని 20 విధముల శత్రువులతో సంధి చేసుకొనకూడదు, విరోధమే చేయవలెను అని చెప్పబడిన 20 మంది వర్గము లేదా విగ్రహ కారణములైన 20 సముదాయము 20 గుణము. వాటిని కామందకుడు ఈ విధముగా చెప్పి ఉన్నాడు. రాజ్య స్త్రీ స్థాన దేశానాం జ్ఞాతీనాం చ ధనస్య చ అపహారో మదో మానః పీడా వైషయికీ తథా జ్ఞానార్థ శక్తి ధర్మాణాం విఘాతో దైవమేవ చ మిత్రార్థయోశ్చాపమానస్తథా బంధు వినాశనం భూతానుగ్రహ విచ్ఛేదస్తథా మండల దూషణం ఏకార్థాభినివేశిత్వ మితి విగ్రహ యోనయః. రాజ్య స్త్రీ స్థాన దేశ జ్ఞాతి ధనములను అపహరించుట, మదము దురభిమానము, దేశమును పీడించుట,
జ్ఞాన అర్థ శక్తి ధర్మములకు విఘాతము కలిగించుట, మిత్రులను వారి అర్థమును అవమానించుట, బంధువులను నశింపజేయుట, ఇంద్రాది దేవతల విరోధము, జనులకు ప్రేమ లేకపోవుట, మండలమును హింసించుట, ఒకే కార్యమునందు తగని పట్టుదల, ఇవి విగ్రహమును అనగా విరోధమును కొనసాగించుటకు కారణములు. ఇక ప్రకృతులు: అమాత్యులు, రాష్ట్రము, దుర్గములు, ధనాగారము, దండము, ఈ 5 ప్రకృతులు. అమాత్య రాష్ట్ర దుర్గాణి కోశో దండశ్చ పంచమః ఏతాః ప్రకృతయస్తజ్ఞైర్విజిగీషో వృధాహృతాః అని కామందక నీతి శాస్త్రము. మండలము: విజిగీషువు అనగా తన రాజ్యమును విస్తరింపచేయవలెను అని అనుకొనుచున్న రాజు. విజిగీషువునకు చుట్టుపక్కల ఉన్న 11 విధములైన రాజుల సముదాయము మండలము. మధ్య విజిగీషువు, వానికి ముందు శత్రువు, మిత్రుడు, శత్రుమిత్రుడు, మిత్రశత్రువు, శత్రుమిత్రమిత్రుడు అని 5 ఉంటారు. పృష్ఠభాగమునందు పార్శ్విగ్రాహుడు, ఆక్రందుడు, పార్శ్విగ్రాహాసారుడు, ఆక్రందాసారుడు అని 4 ఉంటారు. పార్శ్వమునందు ఉన్నవాడు మధ్యస్థుడు, వారికి బయట ఉన్నవాడు ఉదాసీనుడు. ఇది 12 రాజమండలము. సుసంపన్న ప్రకృతిభిర్మహోత్సాహ కృతశ్రమః జేతుమీషణశీలశ్చ విజిగీషురితి స్మృతః అరిర్మిత్రమరేర్మిత్రం మిత్రామిత్రమతః పరం అథారిమిత్రమిత్రం చ విజిగీషోః పురఃసరాః పార్షిగ్రాహాస్తతః పశ్చాదాక్రందదనంతరం ఆసారా వనయోశ్చైవ విజిగీషోస్తు పృష్ఠతః అరేశ్చ విజిగీషోశ్చ మధ్యమో భూమ్యనంతరః అనుగ్రహే సంహతయోర్వ్యస్తయోర్నిగ్రహే ప్రభుః మండలాద్బహిరేతేషాముదాసీనో బలాధికః అనుగ్రహే సంహతానాం వ్యస్తానాం చ వధే ప్రభుః అని కామందక నీతి శాస్త్రము. ద్వియోని సంధి విగ్రహవు అనగా సంధి విగ్రహాది షడ్గుణములలో సంధి విగ్రహములు ప్రధానములు అనగా యాన ఆసనములకు మూలము విగ్రహము, ద్వైదీభావ సమాశ్రయణములకు సంధి మూలము. యానాసనే విగ్రహస్య రూపం సద్భిరితి స్మృతం సంధేశ్చ సంధిమార్గజైః ద్వైదీభావన సమాశ్రయవు అని కామందక నీతి శాస్త్రము. 68 నుండి 70 శ్లోకాల వరకు ఇది వివరణ. మంత్రిభిస్త్వం యథోధిష్టైశ్చతుర్భిస్త్రిభిరేవ వా కచ్చిత్ సమస్తైర్వ్యస్తైశ్చ మంత్రం మంత్రయసేమిథః. నీవు శాస్త్రోక్త లక్షణములు గల 3 లేక 4 మంత్రులతో అందరితో కలిసి గాని వేరువేరుగా గాని రహస్యముగా సమాలోచన చేయుచున్నావు కదా. కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలా క్రియాః కచ్చిత్తే సఫలాధారాః కచ్చిత్తే సఫలం శ్రుతం. నీవు చదివిన వేదములు, నీవు తలపెట్టిన పనులు, నీ భార్య, నీవు వినిన శాస్త్రములు సఫలములుగా ఉన్నవా? కచ్చిదేశైవ తే బుద్ధిర్యథోక్తా మమ రాఘవ ఆయుష్యాచ యశస్యాచ ధర్మకామార్థ సంహిత. ఓ భరతుడా, నేను కోరుకొనుచుండు విధముగా నీ బుద్ధి ధర్మ కామార్థముల యందు శ్రద్ధ కలదై ఆయుర్దాయమును యశస్సును వృద్ధి పొందించునదిగా ఉన్నదా? యాం వృత్తిం వర్తతే తాతో యాం చ నః ప్రపితామహాః తాం వృత్తిం వర్తసే కచ్చిద్యా చ సత్పథగా శుభా. సన్మార్గమున నడిపించు మంగళకరమైన ఏ ఆచారమును మన తండ్రి అనుసరించుచున్నాడో, మన ముత్తాతలు అనుసరించినారో దానినే నీవు కూడా అనుసరించుచున్నావు కదా. కచ్చిత్ స్వాదుకృతం భోజ్యమేకో నాశ్నాసి రాఘవా కచ్చిదాశంసమానేభ్యో మిత్రేభ్యః సంప్రయచ్చసి. భరతుడా, వండిన మధురమైన పదార్థములను నీ ఒక్కడవే భుజించకుండగా దానియందు అభిలాషగల నీ మిత్రులకు కూడా ఇచ్చుచున్నావు కదా. రాజాతు ధర్మేణ హి పాలయిత్వా మహామతిర్దండధర ప్రజానాం అవాప్య కృత్స్నాం వసుధాం యథావా దితస్యుతః స్వర్గముపైతి విద్వాన్.
మహాబుద్ధిశాలి విద్వాంసుడు అయిన రాజు సమస్త రాజ్యమును పొంది ప్రజలను తగు విధముగా దండించుచు యథాశాస్త్రముగా ధర్మము ప్రకారము పరిపాలించుచు మరణానంతరము స్వర్గమునకు వెళ్ళును కదా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.